ఈవో గారు మీ పేరు వెంకటనారాయణ. స్టేజ్ మీద యోగా బ్యాటరీ కరెక్ట్ వచ్చింది. దేవుడిపై ప్రమాణం చేసి నేను పై తెలుపబడిన దేవాలయం యొక్క సంక్షేమం కొరకు నా యొక్క పదవీ బాధ్యతలను విధులను నా యొక్క శక్తి వంచన లేకుండా నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు హిందూ మత సంస్థల చట్టం 30/1987 శిరసావహించి అమలు పరచగలనని రాష్ట్ర ప్రమాణ పత్రం ఆ పేరును బట్టి అను నేను భగవంతుని మీద ప్రమాణపూర్వకముగా తెలియజేయమనగా నేను ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి కానీ లేక వ్యక్తులకు కానీ నల్గొండ జిల్లా స్వయం సోమేశ్వర స్వామి ఆలయ అద్భుతంగా నా యొక్క తీర్మానములకు విషయమును లేక నాకు తెలియవచ్చు విషయములను నా యొక్క విధులను నిర్వహించుటకు అనవసరముగా తెలియజేయను. అనేక పర్యాయాలు
అదేవిధంగా ఈ మన పేరూరు ప్రాంతానికి ఈ గ్రామాల మీద మొత్తం 150 సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం వాళ్ళందరికీ కలిగించడానికి ఇది ప్రత్యేకంగా ప్రజలందరూ ధర్మకర్తలు ముఖ్యంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయా ఆ తర్వాత కార్యక్రమాల నిర్వహణ వస్తుందా లేక అవి భక్తులందరికీ ఆదరించినట్టుగా అందరూ కూడా భక్తులు చాలా మంది పాల్గొనేట్టుగా ఈ కర్తవ్యాన్ని నిర్వహించాలని అందుకు ఆ పెద్దలందరి సహకారం తెలియజేస్తూ విధంగా రేపు జరగబోయేటువంటి అంశాలను చాలా ఘనంగా నిర్వహించాలని అందుకు ప్రజలందరూ సహకరించాలని ఈ దేవాలయము చరిత్ర కలిగినటువంటిది. కొన్ని వేల సంవత్సరముల క్రితమే నిర్మించబడినటువంటి దేవాలయము. అట్టి దేవాలయానికి భూములు ఉన్నప్పటికీ ఆదాయం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ దేవాలయం అభివృద్ధి కోసము ఈ రోజు నూతనంగా మేము ఏర్పడినటువంటి కమిటీ పెద్దలు మా అన్నగారు జానారెడ్డి గారి అండదండలతో ఈ దేవాలయం అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తామని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ తిరునాళ్ళ తర్వాత గ్రామస్తులందరితోటి సంప్రదించి చుట్టుపక్కల ఉన్నటువంటి మా లీడర్లందరూ సహకారం తీసుకొని వారితో సంప్రదించి ఏ మేరకు చేయగలమో ఆ మేరకు ఈ దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, పేరూరు గ్రామంలో ఉన్న స్వయంభూ సోమేశ్వర స్వామి దేవస్థానం ఒక ప్రశస్తమైంది, ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఇది కాకతీయుల రాజుల నుంచి అంతకు ముందు నుండి ఇది ఏర్పడినటువంటి విషయం. ఇక్కడ ఈ స్వయంభూ సోమేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆధ్యాత్మిక దైవిక విషయాలతో పాటు ఈ చరిత్రను గుర్తు చేస్తూ అనేక ఉత్సవాలు వందల సంవత్సరాల నుండి జరుపుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ భాగంగా వాళ్ళ దేవాదాయ కమిటీ ద్వారా ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసి ఆ మండలి ఆధ్వర్యాన ఈ దేవాలయం అభివృద్ధి కొరకు కానీ భక్తుల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమతం మేరకు ఘనంగా ఉత్సవాలు జరపటమే కాదు, నిత్య పూజలు చేసి ఇక్కడ ఈ ప్రత్యేకతను నిలబెట్టడం అనేటువంటిది ముఖ్యం. ఆ దిశలో ధర్మకర్తల మండలిని కొత్తగా 2 సంవత్సరాలకు ఒకసారి నియామకం చేసే దాంట్లో భాగంగా రిక్కల కొండరెడ్డి గారి అధ్యక్షతన ఇంకా 4 కమిటీ సభ్యులతో 6 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయనుంది. అందుకు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా దీని ప్రశస్తాన్ని నిలబెట్టడానికి వారు కృషి చేస్తారని, అందుకు ప్రజలు సహకరించమని మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం.